తెలంగాణ ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని దాదాపు 6 సంవత్సరాల పాటు ఉద్యమ జేఏసీ తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ స్వరాష్ట్రంలో కూడా నాటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ జేఏసీ చైర్మన్గా కొనసాగి టీజేఎస్ పార్టీని స్థాపించి దాదాపుగా 14 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మనం ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ఉన్నాము. సార్ నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపిస్తూ ఉంది? మొత్తానికి ఒక సైన్యమే మీ వెనకాల కూర్చున్నట్టు కనబడతా ఉంది. నాటి ఉద్యమ కాలంలో మీ వెనక పనిచేసినటువంటి వాళ్ళందరూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో మీరేం చెప్పదలుచుకున్నారు? అందరం వెనకటి నుంచి కలిసి పనిచేస్తున్న వాళ్ళమే కదా, మేము ఇక్కడ ఉన్నోళ్ళమే కాదు, ఇక్కడ ఉన్నోళ్ళతో పాటుగా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. తర్వాత అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. తర్వాత తెలంగాణ కోసము మాత్రమే కాక ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి ఇంతకాలంగా చాలా విషయాలపైన పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న వాళ్ళందరికీ ఒకటే కోరిక ఏంటంటే, ఎవరికి వచ్చినా తప్పకుండా మనందరికీ ఒక అవకాశంగానే ఉంటుంది. మనకు ప్రభుత్వంతో మాట్లాడటానికి, విషయాలు చెప్పుకోవటానికి ఒక అవకాశం కల్పిస్తుంది అనే అందరిలో ఒక భావన, ఒక వారధి ఏర్పడుతుంది అనేది అందరిలో ఒక బలమైనటువంటి భావన. దానివల్లనే ఇవాళ అందరూ సంతోషంగా ఉన్నారు, మేము కూడా సంతోషంగానే ఉన్నాం. కానీ మేము స్పష్టంగా ఒక మాట చెప్పవలసింది ఏంటంటే, ఈ అవకాశం మొట్టమొదటైతే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలియజేస్తూ కూడా ఒక మాట చెప్పవలసింది ఏంటంటే, పదవి అనేది కేవలము ఒక అంతిమ లక్ష్యం కాదు. ఎప్పుడైనా కానీ పదవి అనేది సాధనం. ఒక సాధనంగా పదవి మనం లక్ష్యాలు నెరవేర్చుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే రకంగా మేము దీన్ని ఒక సాధనంగా చూస్తున్నాం. లక్ష్య సాధన కోసం ఇది ఉపయోగపడుతుందని, ఆ లక్ష్య సాధన కోసం ఇది తోడ్పడుతుందని మేము నమ్ముతూ ఉన్నాం. మరింత బలంగా తెలంగాణ ప్రజల కోసం పనిచేయటానికి, నిబద్ధతతో పనిచేయటానికి ఇది ఉపయోగపడుతుందనే విశ్వాసంతోనే ఉన్నాం. ఇన్ని రోజులు మీరు అధికారానికి బాహ్యంగా కొట్లాడడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వెళ్ళేటువంటి అవకాశం దొరికింది. చట్టసభలలో మీ యొక్క గొంతు వినిపించేటువంటి అవకాశం దొరికింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 8 నెలల వ్యవధిలో వేలాది సంఖ్యలో మీ దగ్గరికి ఒక ఫిర్యాదులు, ఒక రకమైనటువంటి ఆలోచనలు మీ దగ్గరికి తెచ్చిచ్చినటువంటి వాళ్ళ సంఖ్య వేలల్లో కనబడతా ఉంది. వాటిని ఇంప్లిమెంటేషన్ కోసం ప్రధానంగా మొదట దేన్ని మీరు స్వీకరించబోతా ఉన్నారు? చాలా విషయాలు ఉన్నాయండి. మొట్టమొదటి ఏంటంటే, రైతుల సమస్యలు చాలా కాలంగా కొట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఆదివాసుల సమస్యలు ఉన్నాయి, గిరిజనుల సమస్యలు, వాటి మీద దృష్టి పెడతాం. అట్లా చాలా ఉన్నాయి. కానీ ప్రయారిటీగా తీసుకోవాల్సిన అంశాలు ఇవి కొన్ని కీలకమైనటువంటివి. అట్లాగే నిరుద్యోగులు, విద్యార్థులకు ఉండే సమస్యలు, వాటిని మనం మర్చిపోవటానికి వీల్లేదు. వాటి మీద దృష్టి పెట్టవలసిన అవసరము ఉంది. ఇవన్నీ చేయాలి, చేయవలసి ఉంటుంది. సో ఎమ్మెల్సీ అనేది ఒకటైతే వచ్చింది టీజేఎస్ పార్టీకి. ఇంకా మీరు ఏదైతే ఒప్పందంలో భాగంగా 2023 ఎలక్షన్స్ సమయంలో ఒప్పందంలో భాగంగా చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి వివిధ అంశాలపైన. ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు, మీ ముందు ఉన్నటువంటి వాళ్ళు, టీవీలలో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆశ మాత్రం ఉన్నటువంటి సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఉంటుంది కదా, కలవాలి వాళ్ళని కూడా. వాళ్ళ అవకాశాలు కొంతమందికైనా వస్తాయేమో అనేది ఉంది మా అందరికీ. గవర్నమెంట్ అధికారంలోకి రాకమునుపు కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని ఒప్పుకున్నారు వాళ్ళు. వాటి విషయంలో ఇప్పటి వరకేం వెనుకకు పోలే, కానీ అది చాలా నానుతున్నది ఇప్పటి వరకు. కానీ దానిపైన కూడా ఒక నిర్ణయం వస్తే బాగుంటుంది అనేది మా కోరిక. దానికోసం ప్రయత్నం చేస్తాం, మాట్లాడతాం గవర్నమెంట్తో. నిన్ననే అనుకున్నాం, ఒకసారి వెళ్ళి గవర్నమెంట్ ముఖ్యులతో మాట్లాడదాం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, అధికారంలో ప్రభుత్వంతో మాట్లాడదాం, మాట్లాడినాక చూద్దాం ఏం చేయగలం అనేది అనుకున్నాం. ఇప్పటి వరకు మీరు పోరాటం చేసిన దానికి ఇప్పటికీ ఏమైనా మార్పు ఉంటుందా కోదండరాంలో? లేదు అంటే సేమ్ ఇదానే కొనసాగడానికి తృప్తిగానే ఉంటారా? అదే డిఎన్ఏ ఉంటుంది, మారుతుంది అది. డిఎన్ఏ ఒకటే అంటారు. సార్ చివరిగా ఒక మాట, మీ సతీమణి విషయం గురించి మాట్లాడాలనుకుంటే, ఈ 68 ఏళ్ళ ప్రస్థానంలో దాదాపు 4 దశాబ్దాలుగా మీ యొక్క దాంపత్య జీవితం కొనసాగుతూ ఉంది. సతీమణి ఎట్లా ఏమంటున్నారు ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత మీ ప్రమాణ స్వీకారం సమయం నుంచి? ప్రత్యేకంగా ఒకే రకమైన ఆలోచనలతో ఉంటాం కదా, చాలాసార్లు మాట్లాడుకుంటాం కాబట్టి అనుకున్నది ఒక
ఒకటే ఏంటంటే ఇంతకాలం బయట ఉండి చేసినాం, ఇప్పుడు లోపల ఉండి చేస్తాం. పని మాత్రం మారదు, అదే పని ఉంటుంది, అదే పని మనం చేయాలి. అవి ఉంటేనే చేస్తామని కాదు కానీ ఉన్నా లేకున్నా చేసినాం. ఇప్పుడు ఇది ప్రభుత్వం మరి మనకు ఈ అవకాశం కల్పించింది. ఇప్పుడు నిబద్ధతతో ఒక బాధ్యతగా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, అదే పని చేయాలి అనేది అనుకున్న మాట. విద్యాశాఖ మంత్రి అనేది ప్రొఫెసర్ కోదండరామ్ గారి కోసమే ఆపేసి పెట్టారు, అది ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్కే అనేటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఆ విద్యాశాఖ మంత్రిగా అర్హులే అనేటువంటి వాదనలు కూడా వినబడతా ఉన్నాయి పొలిటికల్ సర్కిట్స్లో. మీరు దానికి ఏమంటారు? ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి ఇస్తే చేయడానికి సిద్ధంగానే ఉన్నారా? అలాంటి ప్రపోజల్స్ ఏమైనా మీ ముందుకు వచ్చి ఉన్నాయా ఇప్పటికీ? ఇప్పుడు దాని మీద నేనేమన్నాను, ఎందుకంటే అది ప్రభుత్వం పరిధిలోని విషయం, వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నాకనే మనం ఏదైనా మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసము, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి నా యొక్క పదవిని నేను ఉపయోగిస్తాననేటువంటి మాటనైతే వారు కూలంకషంగా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, గన్ పార్క్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.